అనుసరించి నడుచుకునేటువంటి వ్యక్తి దావీదు. దావీదుకి ఎంత శ్రేష్టమైన అనుభవం దావీదు జీవితంలో. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు నిత్యము. గమనించండి, మన గత పాత రోత కంపు కొట్టే జీవితం మనందరిలో. ఎవరికి లేదు చెప్పండి పాత రోత జీవితం? ఎవరికన్నా లేదా? బురదలో పడిన వాళ్ళు ఎవరున్నారా? మామూలుగా మనం బురద పూసుకోకుండా ఏమన్నా మనం శుభ్రమైన వాళ్ళమా? కాదు. కానీ ఇప్పుడు పోయి కొంతమంది ఇంకా బురదలో ఉండి ఆ బురదలో బ్రతుకుతున్నాడు చూస్తే ఇప్పుడు మనకి చీచా అంటున్నాం. కానీ ఒకప్పుడు మనం కూడా ఏదైతే ఆ చీచా అన్నామో దాన్నే ఏం చేశాము? ప్రేమించాం, దానిలోనే బ్రతుకుతూ వచ్చాం. అలాంటి బ్రతుకు మంది. అయితే ఆ బ్రతుకులో నుంచి చేరదీసి చెయ్యదిచ్చి ప్రభువుని బయట తీసుకొచ్చాడు. ఓ ప్రభువా, నా జీవితంలో నీ చెయ్యి నాకు అందించకపోతే నేను ఆ బురదలోంచి వచ్చేవాడు కాదు, ఆ కంపులోంచి బయటపడేవాడు కాదు, నా బ్రతికేమైపోయేది అని నిరంతరం మనము స్మరణకు తెచ్చుకొని సహనముతో ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు మన పాదాలు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. లేకపోతే మన పాదాలకు లక్ష్యం ఏంది? అటు ఇటు పోవటం అలవాటే. ఎందుకని మన పాదాలకు ఏం అలవాటు? ఒకప్పుడు ఈ పాదాలు ఎక్కడికి పడితే అక్కడికి తిరిగిన పాదాలే, ఎటు పడితే అటు పోయిన పాదాలే కదా. కనుక ఆ పాదాలు మరి ఇప్పుడు ఒక చోట ఉన్నాయా, స్థిరంగా ఉన్నాయా అంటే ఏమంటది? అలవాటు పడిన పాదాలు ఆగుతాయా? ఒక చోటకి ఏదైనా అలవాటు పడ్డాం అనుకోండి, జీవితంలో మళ్ళీ దాన్ని అదే కదా పిల్లలు, ఏదైనా ఒక అలవాటు పెడితే ఇక అలవాటు అట్లనే ఉండిపోతుంది మనిషి జీవితంలో. గమనించండి పిల్లరా, ఆత్మ సంబంధమైన స్థిరత్వంలోకి నీవు నేను మనందరం వచ్చుటకాయ క్రీస్తు అనే బండ మూలాధారమైంది. ఆ ప్రభు యొక్క చెయ్యి మనం పట్టుకున్నంత కాలం మళ్ళీ మన పాదాలు ఇటుకోవాలి లాగుతుంటే లాక్కుండా నిన్ను ఎవరు నిలబెడతారు ఆ బండ మీద? యేసుక్రీస్తు ప్రభు వారు, యేసుక్రీస్తు. అందుకే అక్కడ మాట చక్కటి అనుభవం ఏంటంటే, అనేకులు దాన్ని చూడాలి, భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచు, గర్విష్ఠులైన వాళ్ళంతా త్రోవ విడిచి అబద్ధములతో తిరుగువారైనను లక్ష్య పెట్టక యెహోవాని నమ్ముకొనివాడు. ఎవరితో తిరగకూడదు? గర్విష్ఠుల వైపు చూడకూడదు, త్రోవ విడిచి అబద్ధములతో తిరిగే వారి వైపు చూడకూడదు, వారిని లక్ష్య పెట్టొద్దు. ఈ రోజు మన లక్ష్యం అంతా ఎవరంటే మనుషులేనండి. మనుషుల వైపు చూస్తున్నాం. దేవుని పెట్టారా, అసలు స్టాప్ చేయాలి. అసలు ఫస్ట్ మనుషుల వైపు చూడొద్దు, ఏ మనిషి వైపు చూడొద్దండి. మనిషి వైపు చూస్తే మనిషి పతనం అయిపోతాడు తెలుసా? ఆత్మీయుడు కూడా పాడైపోతాడు. దైవికమైన వ్యక్తి కూడా మరొక వ్యక్తి కలిసి చూసావా ఏమైపోద్ది? పాడైపోతాడు, పతనం అయిపోతాడు తెలుసా? ఈరోజు మనం గమనించినట్లయితే యెహోషువ, కాలేబు వీళ్ళిద్దరూ కూడా నిండు మనసుతో దేవుని అనుసరించినప్పుడు పక్కన ఎంతమంది ఉన్నారు? 2 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు కానీ ఏమాత్రం మనుషుల వైపు చూసినడితే వీళ్ళ బతుకు కూడా ఏమైపోయేది? అందుకంటే మన బతుకులో ఒక నేర్చుకోవాలండి. ఫాస్టింగ్ ప్రేయర్ ఇదే ప్రార్థన చేద్దాం. ప్రభువా, గరిష్ఠుల వైపు చూడండి అయ్యా, అబద్ధాలు ఆడే వాళ్ళ వైపు అసలు చూడండి అయ్యా. మనందరం మన కాళ్ళకి ఎప్పుడు ఎవరు కనపడుతుంటారు? వాళ్ళే కనపడతారు. ఏంది సంఘంలో అందరూ వీళ్ళు అబద్ధాలు ఆడే వాళ్ళు మోసగాళ్ళు అయిపోయారు, అంత దొంగలు అయిపోయారు, ఒక్కడ సరిగి లేడు, అంత వ్యభిచారులు అయిపోయారు, ఏ మనిషిని చూసినా ఒక్కడ సరిగి లేడు, అందరూ పాడైపోయాం. అసలు నేను ఎవరు చూడమన్నాడు? మనుషులు కలిగి చూడొచ్చా చెప్పండి? అసలు మనుషులు కల్లి నువ్వు చూడటం ఫస్ట్ మానేసి మనుషుల గురించి ఆలోచించడం మానుకో. మనుషుల విషయాలు, సంగతులు తెలుసుకోవద్దు. అసలు మనుషుల గురించి పరిశోధించొద్దు, మనుషుల గురించిన ఆలోచనలు పెట్టుకోవద్దు. అసలు ఏ మనిషి నీకు సహాయం చేయడు. ఫస్ట్ నీ ఆలోచనలు ఎవరు ఉండాలంటే సృష్టికర్త అయిన దేవుడు. దేవుడి సంకల్పం ఏమైంది? దేవుడు ఎలా నడిపిస్తాడు? దేవుడు ఎలా నన్ను నిలబెడతాడు? దేవుని కొరకు నేనేమి కొత్త పాటలు పాడాలి, దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని ఎలా కనపరచాలి అని మన లక్ష్యం ఎప్పుడు ఎవరి మీద ఉండాలా? లక్ష్యం అంటే తెలుసా? చెప్పండి. గురి ఎవరి మీద ఉంటుంది? మన గురి ఎంత? ఎవరో ఒకరిని గురి పెట్టుకుంటాం. అందుకే అంటాడు, కొత్త నిబంధనలు కూడా చెప్తాడు. మనుషులు అంటే చెబుతున్నారు, నేను పౌలు వాడిని, నేను అపోల్లో వాడిని, నేనెవరిని? కేఫా వాడిని. కేఫా ఎవడు? పౌలు ఎవడు?
అప్పుడు ఎవడు అంటాడు అక్కడ. ఎవడు ఎవడు ఎంత మనుషులు వీళ్ళు ఏం చేస్తారు? నిన్ను కొన్నిసార్లు అంటావు, నువ్వెవడు వాడు అయ్యా, నా వాడు ఆయన వాడు అంటావు మనుషులు. ఇలా అడిగో, నన్ను అడిగితే, బాబు నీవు ఈ వాడిని కాదు, నేను ఆయన వాడిని కాదయ్యా, నేను ఎవరు వాడిని. ఇప్పుడు కొంతమంది ఏంటంటే, నా వాడుగా నువ్వు ఆయన వాడుగా అంటావు. ఎవరు వాడు కావాలి? ఎవరిని అనుసరించాలి మనుషులు? అసలు ఇక్కడ అసలు ఎవరిని అనుసరించడానికి మనల్ని ఏర్పరచుకోలేదు దేవుడు మనల్ని. అసలు మనల్ని ఎవరిని ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా మంది ఇప్పుడు సహవాసాలు కూడా అంటాం, ఈ సంఘమా ఆ సంఘమా, ఈ యొక్క సహవాసమా, ఈ మనిషికి సంబంధించినడువా ఆ మనిషికి సంబంధించిన. అసలు మనం వాస్తవికంగా మనందరం ఎవరికి సంబంధించిన క్రీస్తు అనే పండ. మన లక్ష్యం ఎవరు, మన గురెవరు? ఇంకెవరిని చూడొద్దు. ఎవరిని లక్ష్యంగా పెట్టుకుంటే ఖచ్చితంగా పాడైపోతుంది దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది ఏంటంటే, నీ అడుగు జాడలు, ఇప్పుడు నేనేమంటున్నానంటే, నీ అడుగులు స్థిరత్వంలోకి రావటానికి ఆధారం చేసుకొనదడిగిన అడుగు జాడలు భూమి మీద ఎవరివి లేవు. ఒక్కడ మాట చెప్పాడు పౌలు గారు, ఏమని? ఆ ధైర్యం ఇప్పట్లో మనలో ఎవరికైనా ఉందా? చెప్పండి. అమ్మా, అక్క, యేసు ప్రభుని చూసావు కదా, నేను అలాగే ఉంటాడు అమ్మ యేసు ప్రభు, నన్ను చూడమ్మా అనేవాళ్ళు ఎవరు అంటారు? అన్నావంటే ఏం తెలుసా, చూశారు కదా చాలా, నీ గురించి మాకు తెలియదా అయింది అంటారు. అట్టుంది పరిస్థితి. అవును, మనలో అలాగే చెప్పుకోదగిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా పాదాలయ్యా, బ్రదా ఇదిగో ఆ బ్రదర్ను చూడయ్యా, ఆ సిస్టర్ను చూడయ్యా, ఎలా ఉందో చూడయ్యా అని ఎప్పుడు చెప్పమాకు. ఏం చెప్తావు? యేసు ప్రభు చూడయ్యా, ఎట్లున్నాడో చూడయ్యా, యేసు ప్రభుని అనుభవాలు చూడయ్యా, యేసు ప్రభు మాటలు చూడయ్యా, యేసు ప్రభు పద్ధతి చూడయ్యా, ప్రభు నడిచిన విధానం చూడయ్యా. అది ఆలోచించు. అది ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, మనం ఎంత స్థిరత్వంలోకి వస్తామంటే అంత స్థిరత్వంలోకి వస్తామండి. ఈరోజు మన పాదాలు స్థిరంగా ఉండకపోవడానికి కారణం ఏంటి తెలుసా? మన లక్ష్యం యేసు ప్రభు అయి లేడు. మన లక్ష్యం యేసు ప్రభు వైపు అయి ఉంటే, మన గురి యేసు ప్రభు ఉంటే, మన దృష్టి యేసు ప్రభు మీద ఉన్నట్లయితే ఖచ్చితంగా మన పాదాలు ఏమయ్యి స్థిరపడేవి. మన లక్ష్యము, మన గురి యేసు ప్రభు మీద లేకుండా మనుషుల మీదకి వెళ్ళటం వల్ల ఈరోజు మన పాదాలు ఏమలా తొట్టిల్లుతున్నాయి. నేను ఈ మధ్య ఒక ఇంటికి వెళ్తే ఆమె ఆత్మీయంగా ఉండట్లేదు. ఎందుకు ఏందంటే, నేను వేరే ఎవరినో ఒకరిని అనుసరించి ఒకరి మీద నమ్మకం పెట్టుకుని గురి పెట్టుకున్నాను. వాళ్ళు చాలా ప్రార్థనకి వెళ్తారు అన్నయ్య, మంచోళ్ళు అనుకున్నాను. తెర చూస్తే వాళ్ళే నాకు నష్టాన్ని కలగజేశారు, నాకు ఇబ్బంది పెట్టారు. అప్పటి నుంచి నాకు యేసు ప్రభు మీద ఏం పోయింది? నమ్మకం పోయిందా. ఇంక నేను ఆ రోజు నుంచి ప్రార్థన లేదు, అసలు మందిరం లేదు. ఇప్పుడు ఏమో గురి ఎవరి మీద ఉందని చెప్పు? ఆ మనిషి మీద పెట్టుకుంది గురి. ఆ మనిషి మీద గురి పెట్టుకోవటం వల్ల, యేసు ప్రభు మీద లక్ష్యం లేకపోవటం వల్ల ఇప్పుడు ఈమె ఎట్లాంటి జీవితం అనిపిస్తుందంటే, ఈమె జీవితం స్థిరపరచబడకుండా ఈమె అస్థిరతలోకి వెళ్ళిపోతూ వచ్చింది. అస్థిరతలోకి వెళ్ళడానికి కారణం ఎవరు? మరొక మనిషి. మర్చిపోవద్దు, మనుషులు నిన్ను స్థిరంగా లేకుండా చేసేస్తారు. కనుక నీ లక్ష్యం ఎవరు? ప్రభువైనా ఈ ఫాస్టింగ్ ప్రేయర్లు ఏం ప్రార్థన చేద్దామంటే, ప్రభువా నా అడుగులు స్థిరపరచయ్యా. నా అడుగులు స్థిరపరచాలంటే నా కళ్ళు ఎప్పుడు నీ వైపు చూడాలి. నాకు తెలియదు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు. రాజుల వైపు చూస్తారు కొంతమంది. ఎవరు? ఎందుకంటే రాజులు మామూలుగా ఉంటారు కదా, ఎట్లుంటారు రాజులు నమ్ముకుంటే కంటే. కొంతమందికి అధికారుల వైపు చూస్తాం. అధికారి చూడు ఎట్టున్నాడు. అధికారులు ఎట్లుంటారు చెప్పండి? టిప్ టాప్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఉంటాయి. రాజులు ఎట్లుంటారు చెప్పండి? రాజులు ఎట్లుంటారు? రాజులు టీవీగా ఉంటారు, అన్నీ ఉంటాయి, హంగామా ఉంటుంది. రాజు వస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు కానీ మేము ఇప్పుడు వచ్చేటప్పుడు అదే అనుకుంటున్నాం, ఆ రోడ్లు ఉన్నాయి కదా, ఆ గుంటల్లో రాజులు తిప్పితే ఏం చేస్తారు? రాను కూడా రాదు. ఇప్పుడు మనమేమో కష్టాలు పడి ఆ గుంటలో కూడా వెళ్తా ఉంటే వాళ్ళు ఎక్కడో గాలిలో తిరిగితే ఏమనుకుంటారు? అంత బాగుంది అనుకుంటారు. అంటే రాజులు, అధికారుల జీవితం బాగుంటుంది కదా, కనుక రాజులను అధికారులను చూడొద్దు, ఇంకెవరిని చూడొద్దు పిల్లారా. దేవుని బిడ్డలారా, యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాని ఆశ్రయ దుర్గముగా చేసుకునే నరుడు ధన్యుడు అండి పిల్లారా. కనుక మన గురి, లక్ష్యం యేసు ప్రభుని కలిగి ఉండి, ఎప్పుడైతే నువ్వు ప్రభు వైపు బాగా తేల్చి చూస్తావో అప్పుడు
నీ అడుగులు స్థిరపరచబడతాయి. మీరు బైబిల్లో మీరు గమనిస్తే యేసు ప్రభుని తేరి చూసిన వాళ్ళు మారు మనసు పొందారు, స్థిరతలోకి వచ్చారు. పాపాత్మురాలు స్త్రీ ఉందా, యేసు ప్రభుని ఎట్లా చూసింది? బాగా చూసింది. అందుకే అర్థం చేసుకొని పోయి ఏం చేస్తుంది తెలుసా? ఆయన పాదాలు పట్టుకొని కడుగుతా కళ్ళీళ్ళు పెట్టి ఏడుస్తూ విస్తారమైన పాపాలు చేసిన హృదయం ఎట్లా మారిపోయింది. సమరయ స్త్రీ ఎట్లా మారింది? లక్ష్యం ఎవరి మీద? యేసు ప్రభు మీద. ఎవరైనా మీరు గమనించండి, ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళందరూ ఎట్లా మారారు తెలుసా? ఎట్లా మారారు? వారి కళ్ళు, వాళ్ళ దృష్టి యేసు ప్రభు మీదకి వెళ్ళిందండి. జక్కయ్య ఉన్నాడా? జక్కయ్య మీకు తెలుసు కదా, మేలు చెట్టు ఎక్కాడు, డబ్బు మొత్తం అన్యాయస్తుడు, మోసాలు చేసి బాగా డబ్బు సంపాదించాడు. అట్లాంటి వాడు జక్కయ్య ఏం చేశాడంటే యేసు ప్రభు జక్కయ్య వైపు చూశాడు, జక్కయ్య యేసు ప్రభు వైపు చూశాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వైపు జక్కయ్య చూశాడు, జక్కయ్య అన్నాడు, అయ్యా పాపినయ్యా, బతుకు మార్చేసుకున్నాడు, డబ్బంతా. సమరయ స్త్రీ యేసు ప్రభు ఎప్పుడైతే మాట్లాడాడో ఆ మాటల్లో జీవం, ఆ కళ్ళల్లో జీవం, ఆ నడకలో జీవం, ఆ చెంగుల్లో జీవం, ఆ అడుగుల్లో జీవం, ఆ జీవం అంతా ఆయనే. ఆయన లేకపోతే ఆయన ద్వారా తప్ప ఏ మనుషుడు స్థిరపరచబడలేడు. నథింగ్ ఎల్స్. ఈ భూమి మీద ప్రతి మనిషి యొక్క దృష్టి, కను దృష్టి ఎక్కడ ఉండాలంటే, ఓ యేసు ప్రభు, యేసు ప్రభు పొద్దున్న లేస్తే ఏమంటామంటే, యేసు ప్రభు నీ వైపు చూస్తున్నానయ్యా చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఆయన మీద దృష్టి పెట్టుకోవాలి, ఆయన గురించి ఎక్కువ ఆలోచించాలి. మనుషుల గురించి తక్కువ ఆలోచిద్దాం, ఆయన గురించి ఎవరి గురించి ఎక్కువ ఆలోచిద్దాం? మన అంతా మన బుర్రలు మామూలు బుర్రలు కాదు. నేను ఒక చాటుకి వెళ్ళా, ఎట్లా ఆలోచిస్తుందంటే, ఏమండి మనం ఆలోచించేది మనకెట్లా తెలిసిందండి? ఎట్లా చేసి మీరు చూడండి, మనిషిని చూడగానే మీరేం చెప్పొచ్చు, అమ్మో ఇంత ఆలోచన ఎక్కువ వాళ్ళు ఎట్లుంటారు? దేని పెట్టారా? ఆలోచన ఎక్కువ ఉంటే అంట ముఖంలో దిగులు, విచారం, కలవరం, అశాంతి ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచన తక్కువ ఉంటుందో, ప్రభు మీద దృష్టి ఎప్పుడైతే ఎంతదో, నీ జీవితం మారిపోతుందండి. అందుకే దేవుని పెట్టారా, ఆ మార్త గారికి ఎట్టుంది? మార్త గారి ముఖం నిండా ఏముంది? చిరాకు, చింత. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు మీద కూడా కోపం, ఏమయ్యా చింత లేదా? మా శిలను తీసుకొచ్చి అడుగుచోబెట్టుకొని ఏవేవో చెప్తున్నావు, పని ఎవరు చేస్తారు అంటారు. పని ఎవరు చేస్తారు? నువ్వేమో కూర్చోబెట్టుకొని మాటలు చెప్తున్నావు, ఏమో వింటాను చక్కగా, మీకు సరిపోయింది, మీకు ఇద్దరికే సరిపోయింది, నీకు అసలు చింత లేదా? అవును మా దగ్గరికి పంపించవా అని అడుగుతుంది. అంటే అప్పుడు అన్నాడు, ఓ మార్తమ్మలారా, మనందరం మార్తమ్మలే, మరి ఒక్కరు లేదు, అందరూ మార్తలే. మనకున్న లక్షణం ఏంది? విస్తారమైన పని పెట్టుకుంది. మార్తకున్న పని అది కూర వండి సాంబార్ పెట్టి పెద్దలాడి వచ్చి యేసు ప్రభు రాగానే కూర్చొని వాక్యం వచ్చుగా, ఎవరు చేయమన్నా 4 కూరలు. కొంతమంది ఇళ్ళల్లో 4 కూరలు వండుతారు తెలుసా? మధ్య మేము ఒక ఇంటికి వెళ్ళి ఎన్ని కూరలు వండుతామంటే 4 కూరలు అంట. మనోళ్ళకి 1 కూర చేసాక గగన అయిపోతుంది. తెల్లారిపాటి 4 కూరలు చేసేసి జొమ్మెట్లారా. పని కూడా ఇక్కడ ఏమవుతుందంటే, చాలా మందికి ఇప్పుడు మీరు గమనించండి, డబ్బు మీద లక్ష్యం, పని మీద లక్ష్యం, మనుషుల మీద లక్ష్యం, గురి మాత్రం యేసు ప్రభు మీద లేదు. యేసు ప్రభు మీద గురి ఉన్నాడంటే పని కూడా సకాలంలో పూజ చేసుకుంటారంట. అవునా? ఇప్పుడు మార్తకి ఎందుకు మరి యేసు ప్రభు వచ్చేదాకా పని చేసుకోకుండా ఎందుకున్నావు నువ్వు అంటే, యేసు ప్రభు కూడా అనాలి కదా అన్నమాట. నేను వస్తున్నానని తెలుసు కదా, వచ్చేపాటికి సిద్ధంగా ఉండి ఆ పని అంతా పూర్తి చేసుకొని చక్కగా కూర్చోవచ్చుగా. ఈ లోపలనే ఇప్పుడు దాకా పని చేసు. ఇప్పుడు యేసు ప్రభు నాడు పెట్టింది, వాక్యం పోగొట్టుకుంది. మా ఏమో వాక్యం వింటాను చక్కగా, ఏ పైగానేమో ఏ మనసుకు నెమ్మది లేదు. ఆ పని పూర్తి కావాలి, నా పని గురించిన ఆలోచన ఏంటి? ఇప్పుడు లక్ష్యం మీద దేని మీదకి వెళ్ళిపోయింది? పని మీదకి వెళ్తుంది, డబ్బు మీదకి వెళ్తుంది, మనుషుల మీదకి వెళ్తుంది, కానీ లక్ష్యం మాత్రం యేసు ప్రభు మీద. ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రేయర్ చేద్దామా? ప్రభువా నా గురి నీవయ్యా. అందుకే మీరు గమనించండి, పౌలు గారు చెప్తాడు, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏంటి గురి? ఎవరు చేరాలని? ఈ ఆశ అంతా ఎవరి గురించి? పౌలు గారు రోజు పరిగెత్తుండే. ఏమయ్యా తీరిక లేకుండా పరిగెత్తుతాం, మేమేడ రావాలి నీతో పాటు ఎండపడి అంటే?
ఆయనకి ఏం పని లేదు. సువార్తలు, సహవాసాలు, ప్రార్థన 24 గంటలు ఇదైపోగదు, అదైపోగదు, ఇది ఈ కూడిక, ఆ కూడిక, ఆ సువార్త, ఈ ప్రార్థన, ఏదో ఒకటి సహవాసం, ఇదే పనిలో ఉండేవాడు పౌలు గురి అదే. పౌరుతో పాటు పరిగెత్తాడంటే మిగతా వాళ్ళకి ఎట్టుంది? ఇబ్బందిగా ఉంది. దేవుని బిడ్డలారా, ఎందుకు పౌలు అంత వేగవంతంగా పరిగెత్తాడు తెలుసా? యేసు ప్రభువును గురిగా పెట్టుకున్నాడు కాబట్టి సరైన విధానంలో పరిగెత్తాడు. ఆయన పాదాలు స్థిరపరచబడ్డాయి. దేవుని బిడ్డలారా, కనుక ఇది మొట్టమొదటి అనుభవం. రెండవదిగా మనం చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం మాట చదువుకుందామా? యోహాను సువార్త 13వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదామా? తీసినవారు చదవండి. యేసు అతను చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ గడుక్కోనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడాయను, మీరును పవిత్రులు గాని మీలో అందరూ పవిత్రులు. మనందరం పవిత్రులే కానీ మనలో అందరం పవిత్రులు కాదు. ఇప్పుడు మందిరానికి వస్తున్నాం కదా, మనందరం పవిత్రులా కాదా? చెప్పండి. సంఘానికి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ పవిత్రులే కాదా? చెప్పండి. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, శిష్యులు ఎదురుగా పెట్టుకొని, అయ్యా మీరందరూ పవిత్రమైన వాళ్ళు అయ్యా, కానీ మీలో అందరూ మాత్రం పవిత్రులు అయితే చెప్పలేదు. చూడండి, యేసుప్రభు కూడా చూడండి మరమయుక్తంగా ఎంత మాట్లాడుతున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ 12 మందిలో ఎవరు పవిత్రత లేనివాడు? 12 మందిలో ఒకడు ఎట్టున్నాడు? పవిత్రంగా లేడు, పరిశుద్ధంగా లేడు, అపవిత్రంగా ఉన్నాడు. గమనించారా? ఏం చేస్తున్నాడు? ఎవరి మధ్య కూర్చున్నాడు? పవిత్రుల మధ్య కూర్చున్నాడు. కానీ నేను కూడా పవిత్రుడు అనుకుంటున్నాడు, కానీ వాస్తవికంగా ఇతను పవిత్రుడు కాదు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు? ఒక్కొక్కరిని పాదాలు పెట్టేసి ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభు పాదాలు కడుగుతా ఉన్నాడు. కడుగుతుంటే ఈయన అంటాడు, ఏమంటున్నాడు? ఎవరు నిలువెల్ల కడగమంది? ఎవరు? పేతురు అంటున్నాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంట అందరు బాగా గడిగించుకొని పోయారు పాదాలు. ఈ పేతురు వచ్చి అంటాడు, అట్ట కాదు అన్నా, వాళ్ళందరి పాదాలు కడిగావు, నన్ను మాత్రం కొద్దిగా స్పెషల్గా కడగాల. నన్ను ఏం చేస్తాడు? తల మీద నీళ్ళు పోసి కింద నుంచి పై దాకా మొత్తం శుభ్రం కడిగా. వాళ్ళందరూ కాళ్ళు కడిగించుకొని పోతే ఈయనేమంటున్నాడు? మొత్తం కడగమంటున్నాడు. అంటే ఇప్పుడు అన్నాడు, నువ్వు స్నానం చేసావా లేదా చెప్పు? చేసాడు లేదా? స్నానం చేసిన వాడికి ఇక మళ్ళీ ఇప్పుడు మనం అందరం స్నానం చేసాం. ఏ స్నానం చేసాం? పునర్జన్మ సంబంధమైన స్నానం చేసాం ఆల్రెడీ. పునర్జన్మ సంబంధమైన స్నానం ఏంటి? బాప్తిజం. పునర్జన్మ సంబంధమైన స్నానం. ఇప్పుడు నువ్వు స్నానం చేసావు కదా, స్నానం చేసి వచ్చావు, బయటికి వెళ్ళి వచ్చినాక మళ్ళీ ఏం చేస్తావు? బయటికి వెళ్ళి వచ్చినాక మళ్ళీ పోయి మళ్ళీ స్నానం చేస్తావు. ఏం చేస్తావు? కాళ్ళు ఎన్నిసార్లు కట్టుకుంటావు రోజుకి? ఎన్నిసార్లు బయటకు వచ్చావో అన్నిసార్లు కడగాలి. ఎందుకంటే స్నానం అన్నిసార్లు చేయం. స్నానము ఒక్కసారి చేస్తే చాలు. కాళ్ళు మాత్రం ఎప్పుడు బయటికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి శుభ్రపరచాలి. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇదే సంభాషిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా మనిషి అనేవాడు ఎవరైనా సరే ఒక్కసారి స్నానం చేస్తే మళ్ళీ స్నానం చేయాల్సిన పనిలా, కానీ కాళ్ళు మాత్రం కడుక్కోవాలి, కాళ్ళు కడగాలి. అంటే కాళ్ళు ఏంటంటే, అందుకని ఇప్పుడు మనం చూడండి, మన శుభ్రత ఎట్లుందంటే, ఒక్కసారి మనం శుభ్రపరిచాడు యేసు ప్రభు. ఆయన రక్తంలో పడమటికి తూర్పు అందరంగా మనం గతకాల పాపాలు తుడిచేసాడు. బాగేనండి. ప్రభువు నమ్ముకున్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నువ్వు మారు మనసు పొందావు. వింటున్నారెట్లేదు? మారు మనసు పొందావు. గతంలో ఎన్నో చేసావు, అవన్నీ దేవుడి దగ్గర ఒప్పుకుంటే యేసు ప్రభు ఏం చేశాడంటే, అయ్యా నేను క్షమించానయ్యా, ఇక నీ పాపాలన్నీ ఇదిగో పడవల తూర్పు చూసుకోయ్యా, అంత దూరం పడేసాను నీ పాపాలని చెప్పాడు యేసు ప్రభు. చెప్పిన తర్వాత అయిపోయింది. మారు మనసు పొందావు, బాప్తిజం తీసుకున్న తర్వాత ఒక నెల ఆగిన తర్వాత ఎవరికో బయటికి పోయి ఏం చేసావంటే, ఎవరితో నాకు అబద్ధం ఆడొచ్చు. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు ఏం చేయాలి? అబద్ధం ఆడ ఏం చేయాలి? అబద్ధం ఆడే పో అన్నావు. ఎట్లా చేస్తాడంటే, మళ్ళీ అబద్ధాన్ని ఏం చేస్తాను? మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి, ప్రభు నేను అబద్ధవాడానయ్యా, పొరపాటు జరిగింది, క్షమించని. ఇప్పుడు అసలు చాలా మందికి ఏంటి అర్థం కాదు. ఏం తెలుసా? ఈ కాళ్ళకి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళకి ఏం ఊరికి అంటుందో అసలు ఎవరికి అర్థం కాదు.
ఈ మురికి అంటిన తర్వాత మళ్ళీ ఎట్లా కడగాలి, మరి ఎట్లా కడగాలి, మరి ఎక్కడ శుభ్రపరచబడతాం, ఎక్కడ క్లెన్స్ చేయబడతాం అంటే వాక్యం విన్నప్పుడు అర్థమవుతుందండి. ప్రార్థనకు వస్తున్నావా, ఆరాధనకు వస్తున్నావా, వాక్యం విన్నావా? వాక్యం విన్నప్పుడు ఆ మాటలు నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, నేను ఇక్కడ ఏడో తప్పు చేసినట్టున్నానే పోయిన వారంలో అనే గుర్తు ఎవరు చేస్తారు నీకు? వాక్యం నీకు గుర్తు చేసి నిన్నేం చేస్తుంది? శుభ్రపరుస్తుంది. అందుకే మనం వాక్యానికి దూరంగా బ్రతకూడదు. అందుకే సంఘ సహవాసానికి, ప్రార్థనకి ఇప్పుడు మనం ఎప్పుడు శుభ్రంగా ఉంటాం తెలుసా? శుభ్రం చేసుకోవడానికి దేవుడు ఏర్పరిచిన అనుభవాలే ఇవి. అసలు వాస్తవికంగా ఒక వ్యక్తి తీర్మానంలోకి వచ్చినాక, రక్షించబడిన తర్వాత ఈ రోజు సంఘ సహవాసం ఎందుకు, రోజు ప్రార్థన ఎందుకు, రోజు వాక్యం వినటం ఎందుకు, రోజు దేవుని మందిరానికి వెళ్ళటం ఎందుకంటే నువ్వు వెళ్ళకపోతే శుభ్రత ఉండదు. అందుకే యేసుప్రభు వారు మీలో అందరూ పవిత్రమైన వాళ్ళు, యోధా స్నానం చేశాడు కానీ పవిత్రమైన వాడు కాదు. కనుక ఇది రెండవ అనుభవం ఏంటంటే, మన అడుగులకి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, దేవుని బిడ్డలారా, అన్యోన్యమైన సహవాసం. అంటే దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండము. సహవాసం అనేది ఎడతెగని సహవాసం. ఆయనతో కలిసి ఉంటే బాగుంటాం, ఆయన నుంచి వేరైపోతే దూరం అయిపోతాం. దేవుని బిడ్డలారా, అందుకే సహవాసం చాలా ఎక్కువ. సహవాసం ఎక్కువ చేయాలి దేవుడితో. ఎక్కువ సహవాసం చేస్తే మన యొక్క అడుగులు ఏమవుతాయి? ఇప్పుడు చూడండి, అక్కడ ఏమంటాడు? అడుగులు శుభ్రపరచబడతాయి, మన పాదాలు కడగబడతాయి. ఇప్పుడు రెండు చూసాను. మొట్టమొదటి అడుగులు స్థిరపరచుకోవటం, రెండవది అడుగులు శుభ్రపరచుకోవటం. ఇప్పుడు ప్రేయర్ అదే, ప్రార్థన అదే. నా అడుగులు స్థిరపరచు, నా అడుగులను శుభ్రపరచు. శుభ్రపరచడానికి కావాల్సింది ఏంటంటే సహవాసం. దేవుని వాక్యముతో సహవాసం కలిగి, దేవుని సంఘముతో సహవాసము కలిగి ఉండటం. మూడవది చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలోకి వస్తే, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదవండి తీసిన వారు. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. మన మీద మాటేసి పట్టుకుంటాడు. ఎవరు మాటేదమ్మా? మాట ఏంటి చెప్పండి. ఎక్కడ దొరుకుతావో తెలుసు. అందుకని ఏం చేసింది? కనిపెట్టి కొంచుండి ఏం చేసింది? పట్టుకుంటాం. చాలా మందిని పట్టింది, పెద్ద వాళ్ళే. పెద్ద విషయం కాదు. గట్టిగా పట్టుకుంటే ఏమవుతాం? మాట వేసి పట్టుకుంటే దొరకనాడు ఎవరైనా ఉంటాడా చెప్పండి? మామూలుగా అయితే దొరకలే, కానీ మాట వేస్తే దొరుకుతాం. అంటే దుర్మార్గులంట చేసే పని ఏంటండి? అంధకారమందు మాటు మణుగుదురు. బలము చేత ఎవడు చేయలేదు. యెహోవాతో వాదించొచ్చా? దేవునితో వాదిస్తే ఏమవుతాం? నాశనం అయిపోతాం. బలం చేత ఎవరు బలవంతులు లేరు ఇక్కడ. మాట వేస్తే పడనవాడు సంసోను బలవంతుడే, కానీ మాట వేసి పట్టుకుంది. ఎవరిని వేసింది మాటగా? దేనిగానే వేస్తే సంసోను ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. వింటున్నారయ్యా? మాట వేస్తే పడినోళ్ళు. సురేష్ వింటున్నారా? అందరు వింటున్నారా? వినాలి. మాట ఇస్తే అమ్మా, మాట ఇస్తే పన్నులు ఏమన్నారా? ఖచ్చితంగా మాట ఇస్తే వెళ్తాం, పడిపోతాం. కనుక ఈ దినాల్లో కావాల్సింది ఏంటంటే, అక్కడ రాయబడిన మాట ఏందో తెలుసా అండి? దేవుడు అంటండి, మన పాదములు తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడంట. ఆయన కాపాడుతాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, బాగా అర్థం చేసుకోండి. మన పాదాలు తొట్టిల్లకుండా ఉండాలి. ఇప్పుడు చూస్తే మన పాదాలు స్థిరంగా ఉండాలి, మన పాదాలు కడగబడాలి. తర్వాత మన పాదాలు తొట్టిల్లకూడదు. తొట్టిల్లు అంటే జారిపోవటం. రోడ్డు మీద పోతావు, ఎదురుగా తెలియదు ఏమైంది? బాత్రూంలోకి పోతావు, జారుడు సబ్బు ఉంది అక్కడ, కాలు పెట్టావు సబ్బు మీద, ఏమైంది? జారిపడింది. ఇప్పుడు నేను పడేయటానికి ఏం కావాలి? మాట అంటే ఏం చేసింది? బాత్రూంలో సబ్బు వేసింది. నువ్వేం చేస్తావు? తెలియకపోయి సబ్బు మీద కాలేస్తావు.
కాలేజ్ జారిపడ్డావు, కాలు ఇరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడ వేసారు మాటు? ఎక్కడ వేసారు? బాత్రూమ్ సబ్బు మీద వేసారు. అట్లాగే రోడ్డు మీద వెళ్తున్నావు, ఒక ముళ్ళు ఉంది అక్కడ, నువ్వు చూసుకోవాలా, అది వచ్చి నేలలో నుంచి వచ్చి గట్టి గుచ్చుకుంది. ఎక్కడ వేసింది మాటు? ఆ ముళ్ళు రూపంలో వేస్తాం. ఆ రీతిగా అపవాది ఏం చేస్తుందంటే మనిషిని పడగొట్టడానికి, పడద్రోయటానికి అది మాటేస్తుంటే ఇక్కడ గమనించాల్సిన, దేవుడు తొట్టిల్లకుండా కాపాడతాడు కదా, మనల్ని కాపాడతాడు కదా. చాలాసార్లు ప్రశ్న ఏంటంటే, దేవుడు నిన్ను అన్ని సమయాల్లో కాపాడతాడా? ఎక్కడికి వెళ్ళినా కాపాడతాడా? నువ్వేం చేసినా కాపాడతాడా? నువ్వే పరిస్థితుల్లో కాపాడతాడా? కాపాడ్డా? ఇశ్రాయేలు కాపాడువాడు కొనొకడు నిద్రపోడు. ఆయన మేలుకొని రోజు కూర్చుంటాడు. ఏంటంటే ఆయనకున్న అనుభవం ఏంటంటే, మనం నిద్రపోతాం. దేవుడు నిద్రపోతాడు. ఎందుకు నిద్రపట్ల? దేవుడు నిద్రపట్ట కాదు అమ్మా, ఏదండి, దేవుడు నిద్రపట్ట కాదు, నిద్రపోంది. దేవుడు ఎప్పుడు మెలకువగా 24 hours దేవుడు దేవుడు నిద్రపోవాల్సిన అవసరం లేదు. అసలు దేవునికి నిద్రపోవాల్సిన అవసరం లేనటువంటి ఆయన 24 గంటలు మెలకువగా ఉండి నిన్ను నన్ను కాపాడుతా ఉన్నాడు, తొట్టిల్లకుండా కాపాడుతున్నాడు. యవనస్తులు తప్పక ఎవరు యవనస్తులు? యంగ్ పీపుల్. ఎవరైతే యవనస్తులు అంటే, యవన కాలపు బలం ఎవరైతే కలిగి ఉన్నారో వారే తొట్టిల్లుతారు. ముసలాళ్ళు వాళ్ళు తొట్టిల్లుతారు, కానీ వాళ్ళకి అవకాశాలు తక్కువ. యవ్వనస్తులు బలమున్న వాళ్ళు. అందుకే చెప్తాడు పౌలు గారు తిమోతితో చెప్తాడు, తిమోతి, నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు, నీ నడవడిక అన్నీ కొత్త నిబంధనలు చెప్తాడు, చాలా చెప్తాడు తిమోతికి. అన్నీ చెప్తాడు పౌలు గారు. చెప్పి ఏం చెప్తాడంటే, జాగ్రత్త అయ్యా, ఎందుకంటే నువ్వు యవనస్తులు కాబట్టి నీకు అన్నీ చెప్తున్నాను అంటారు. యవనస్తులు బలవంతుల చేతిలో ఆడవాడు. యవనస్తులు తప్పక తొట్టిలేదు. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చుచ్చుకున్నట చేతనే కదా. కనుక మన ఒంటిలో సత్వ బలం ఉన్నంత వరకు మనం యవనస్తులమే. కనుక ఆ సత్వ బలం తగ్గేంత వరకు ఏం చేద్దాం? కాలు జారిపోకుండా జాగ్రత్త పడదాం దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని వాక్యం చూస్తే అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జారకుండా చూసుకోవడానికి. ఇప్పుడు మనం చూడండి, నేను రోడ్డు మీద నడుస్తామా, నువ్వు కళ్ళు పైకి చూస్తున్నావు, బాగా నేను కళ్ళు పైకి చూసుకుంటూ నడుస్తున్నావు. లేదా ఒక పని చేయండి, కళ్ళకు గంతలు కట్టుకొని రోడ్డు మీద నడుద్దామా? నడిస్తే ఏమైంది? ఎట చెబుతున్నావు? చూడట్లేదుగా. అంటే మాట అయింది. ఎక్కడ గుంట ఉందో, ఎక్కడ పొలం ఉందో, ఎక్కడ ఎత్తుందో, ఎక్కడ ముళ్ళు ఉందో, ఎక్కడే ఉందో తెలియట్లేదు. తెలియకుండా నువ్వు వెళ్ళినప్పుడు ఏమవుతావు? తెలియకుండా పోతే ఏమవుతండి? ఖచ్చితంగా మనిషి పడిపోతాడు. గమనించారా? అందుకనే దీన్నే మనం గ్రహించాల్సింది ఏంటంటే, అదేంటి మన కళ్ళకు గంతలు లేవు కదా, మనం ఏం కైపు చూడట్లేదు కదా, నేల మీద చూస్తున్నాం కదా, నేను సరిగ్గానే చూస్తున్నాను కదా. నువ్వు సరిగ్గా చూస్తే దేని చూడాలి? సరిగ్గా ఎక్కడ మాట అయిన స్థలాల వైపు చూడాలా? ఎక్కడ వాళ్ళ ఎక్కడుందో వాళ్ళు చూసినావా? వాళ్ళు తెలుసా నీకు? మన వాళ్ళు ఏం చేస్తారు? జాలర్లు చేపల కోసం వలేసి ఉంటారు. చేపలకి ఏం తెలుసు పాపం? వస్తాయి, వరసలు వస్తాయి. మనం మామూలుగా నీళ్ళు అనుకుని ప్రవాహం వచ్చి వల్ల మొత్తం వల్ల పడతాయి, అయిపోయింది. కనుక అపవాది దగ్గర ఏముంది? ఎరేసి చేపను పట్టింది. అందుకని దుష్టుని చేతిలో పడకుండా దేవుని బిడ్డలారా, కాపుదల కొరకు చేయాల్సిన పని ఏంటంటే, అయ్యా ఏది నన్ను మాట వేస్తుంది? ఈ అనుభవం ప్రార్థిద్దామా ప్రభు దగ్గర? అందుకే ఎఫ్సీ రాసిన పత్రికలో రండి, 6వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, ఎఫ్సీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఒక భాగం మనం చదువుకుంటూ వస్తాం. స్వార్థ వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొనుడి, ఇవన్నీ గాక. మనం గమనించండి, ఎదుటి వాళ్ళకి స్వార్థ చెప్పటం దేనికంటే, రాండమ్మ స్వార్థ కంటే ఒకళ్ళు రాదు. నువ్వు స్వార్థ చెప్పేది నీకోసం, వాళ్ళ కోసం కాదు. ఎవరికి? మన కోసమే.
మనమంటే ఎదుటి వాళ్ళకి సువార్త చెప్తే బలంగా ఉండమా? చెప్పులు ఏం చెప్పండి, కాళ్ళకి ఇప్పుడు చెప్పులు మీరు వచ్చేటప్పుడు చెప్పులు వేసుకున్నారు లేదా? 6 నెలలకి సంవత్సరానికి కూడా చెప్పులు మారుతారు, అవునా? పాడైపోవటం, తీసేయటం, మళ్ళీ కొత్త చెప్పులు వేసుకోవడం. ఎందుకు మనకి చెప్పులు ఏంటంటే సువార్త సమాధానం, ఈ రెండు జోడు. సువార్త సమాధానం ఈ రెండు జోడు తొడుక్కొని మనం ఉన్నప్పుడు అంటండి ఏమైతే చెప్పండి, నిలవబడతాం, స్టాండింగ్ అవుతాం. అంటే నిలబడటానికి ఇప్పుడు చెప్పులు కావాలి. చెప్పులు ఏంటి? సువార్త సమాధానం. ఇప్పుడు మన వాళ్ళు ఏంటి? సువార్త చేయరు, దేవునితో సమాధానంగా మనుషులతో సమాధానంగా ఉండరు. సువార్త లేదు, సమాధానం లేదు, ఈ రెండు లేవు, తప్పి మనకి కింద పడిపోవచ్చు. అవునా? ఏం లేదు మనకి. సువార్త అంటే ఏంది? యేసు ప్రభువు నమ్ముకోండమ్మా అని ఇతరులకి రోజు నువ్వు చెప్పాలి. తర్వాత మనుషులతోనూ దేవునితోనూ సమాధానంగా ఉండటం, ఈ రెండు మనలో ఉంటాయి అంట పిల్లరా. మనం ఏమవుతామంటే నిలబడతామంట. నిలబడే పాదాలు నిలబడటానికి ఏంటి గమనించండి. నిలబడే పాదాలు గమనించారా? ఇప్పుడు ఎన్ని పాదాలు చూసాం? 4 పాదాలు చూసాం. ఏంటి? స్థిరమైన పాదాలు. రెండవది శుభ్రం చేయబడే పాదాలు. మూడవది తొట్టిల్లకుండా ఉండే పాదాలు. నాలుగవది నిలవబడే పాదాలు. ఐదవది చూద్దామా? బైబిల్లోకి రండి. పరిశుద్ధ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. తీసిన వారు ప్రకటించువారు పంపబడని ఎడలా ఎట్లు ప్రకటించదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా బాగేంటి? మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? మొట్టమొదటి సువార్త చెప్పేటప్పుడు ఎట్లా చేస్తారంటే, ఎవరికైనా ఒక సువార్త చెప్తారు, యేసు ప్రభు నమ్మకయా మారిపో అంటే నువ్వు చెప్పగానే మనుషులు మారిపోతారా? ఇప్పుడు మనం ఒకరికి చెప్పగానే ఒకరికి చెప్పామా? చెప్తే అతను మారలా. 4 చెప్పాం, 5 చెప్పాం, 10 మందికి చెప్పాం. చెప్తే వాళ్ళు స్వార్థకు లోబడకపోయేసరికి మనకేమొచ్చింది? ఒక రకమైన నిరాశ వచ్చింది. నిరాశ వచ్చి ఏం చేస్తామంటే, నేను ఒక వారం తిరిగాను, అందరూ స్వార్థ చెప్పా, కానీ ఎవరో మారు మనసు పొందట్లేదు, కానీ ఈ స్వార్థ చెప్పడం అనవసరం. అదేనా మన అభిప్రాయం? అంతేగా? సువార్తకు ఎవరు లోబడట్లేదు, కానీ సువార్తకు లోబడాల్సిన అవసరం లేదు. ఎవరు లోబడకపోయినా ఎవరి పట్ల దేవుని ఉద్దేశం ఉంది వాళ్ళు లోబడతారు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఏం తెలుసా? నీ పాదాలు సుందరంగా ఉంచుకోవటం ముఖ్యం. సుందరం అంటే ఏమన్నా? అందంగా ఉంచుకోవడం, నీట్గా ఉంచుకోవడం. మన వాళ్ళైతే ఇక ఈ నెయిల్ పాలిషులు, మన ఎవరో ఒక ఆయన చూస్తాం, ఎంత పొడవు గోళ్ళు పెంచి ఆ గోళ్ళకి పొడుగు రంగు 5 ఏళ్ళకి 5 గోర్లు పెంచి 5 గోర్లకి రంగేసి అంతా ఇదే అశుభ్రం. అశుభ్రం ఎందుకైంది? నేను కూడా యేసు ప్రభువు నమ్మకముందు ఈ లాస్ట్ ఇయర్కి నేను ఒక గోరు పెంచాను, చాలా పొడవు పెంచాను. చెప్పాలి, మీకు కూడా సాక్ష్యం చెబుతుంది బాగుంటుంది. ఇట్లాంటి అసలు ఇప్పుడు కూడా గోళ్ళు పెంచుతూ ఉంటారు. అది ఇంత పొడవు గోరు పెంచి జాగ్రత్త చూసుకుంటున్నాను. గోరు పెంచి నాకు అది చూడగానే ఆనందంగా ఉండేది. అబ్బా ఎంత పొడవు పెంచాను. ఈ లోపల నేనేం చేశానంటే, ఎక్కడికో వెళ్ళి కూర్చొని చెయ్యట్టు పెట్టుకున్నాను. నా పక్కన ఎవరో ఒక సహోదరుడు ఏం చేశాడంటే, మా ఫ్రెండ్ లేండి సహోదరుడు అంటే అదే ఏం చేశాడు తెలుసా? నేను ఎక్కడైతే ఏలు పెట్టాను దాని మీద చేసాడు. అది ఫట్ మరి ఇరిగిపోయింది. చూడు, ఇన్ని నెలలు పెంచుతా వచ్చింది, ఏమైంది? ఇరిగిపోయింది. మనసుకి చాలా బాధ అనిపించింది. ఈరోజు నేనేమంటున్నానంటే, మనము సుందరముగా మనలో మనం సుందరముగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. ఆ సుందరత్వం దేనిలో ఉందంటే, అందుకే సువార్త ప్రకటించు వారి పాదాలు పర్వతాల మీద, ఎక్కడ? పర్వతాల మీద పెట్టుకోవచ్చు అంట. వాళ్ళ పాదాలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టచ్చు? అయ్యా మీ పాదాలు మన ఎత్తి మీద పెట్టిన బాధ లేదయ్యా అంటే, స్వార్థికుల పాదాలు ఎక్కడ పెట్టుకోవచ్చు అండి? అసలు స్వార్థికులు ప్రకటించేవాడు లేకపోతే మారు మనసు పొందేవాడు ఒక్కళ్ళే. మనుషులు ఎందుకు పాడైపోతున్నారు చెప్పండి? చెప్పేవాళ్ళు లేకపోతే మనుషులు ఏమవుతారు? ఇప్పుడు చాలా మంది చెడిపోవడానికి కారణం ఎవరు చెప్పండి?
చెప్పేవాళ్ళు లేరు. ఎవరు చెప్పేవాళ్ళు? ఎవరు చెప్పాలి? చెప్పండి. మనుషులు పాడైపోవడానికి కారణం ఏంటి అంటే చెప్పేవాళ్ళు లేడు. సరేనా? నాయకులు లేని జనులు కట్టులేక తిరుగుదురు. ఒక సరైన నాయకత్వం ఉంటే అంటండి జనులు కట్టుగా ఉంటారంటండి. ఒక మంచి నాయకుడు ఉన్న చోట కట్టు ఉంటుందంట, ఐక్యత ఉంటుందంట. ఆ నాయకుడు సరిగ్గా లేడనుకోండి, అసలు నాయకుడే లేడనుకోండి మనకంటూ, ప్రియులారా, నాయకుడు లేకపోతే జనులు కట్టులేక. కొన్ని కాలేజీలు మేము చూస్తుంటాం. ఇప్పుడు మనకి ఇప్పుడే సాగర్లో కాలనీకి వెళ్ళాం. ఆ కాలనీలో వాళ్ళంతా ఒకటే మాట, ఏమన్నా చేయాలంటే అది ఆయన అడగాలంటారు. ఎంత బాగుంది. ఇప్పుడు మన వాళ్ళు అయితే మీదే, ఎవరు నాయకత్వం వాళ్ళదే, ఎవరు వీళ్ళు వాళ్ళదే. దేవుని బిడ్డలారా, అట్లాంటి ఎందుకంటే ఒక నాయకత్వం ఉన్న చోట ఆ సంఘం, ఆ కాలనీ, ఆ కుటుంబం ఒక కట్టుబడి ఎప్పుడైతే ఉంటుందో అండి అది బాగుపడుతుంది. గమనించారా? అంటే నాయకులు లేకపోతే జనులు పాడైపోతారు, నడిపించేవారు లేకపోతే జనులు పాడైపోతారు, అలాగే ప్రకటించేవాళ్ళు లేకపోతే మనుషులు పాడైపోతారు. వింటున్నారా? ఇప్పుడు ప్రకటించేవాళ్ళు కావాలి, నడిపించేవాళ్ళు కావాలి, నాయకులు కావాలి, సువార్థికులు కావాలి. వాళ్ళు ఎక్కడి నుంచో పైనుంచి వస్తారు, మనం కాదు. ఎవరు వస్తారు? దేవుడు పంపిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? పంపిస్తాడు. మనల్ని నాయకులుగాను సువార్థికులుగాను చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు నీ పాదాలు బాగా సుందరంగా ఉంచుకోవాలంటే నువ్వు రోజు ఏం చేయాలా? రోజు కనబడిన వాళ్ళందరికీ యేసు ప్రభు గురించి చెప్పేవాళ్ళకు పాదాలు ఏమవుతాయి? మెరిసిపోతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, కనుక ఈ అనుభవం చాలా సుందరమైన పాదాలు. ఒకటి గమనిస్తే 6వది కూడా చూద్దామా? రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20 వచనం. ఒక్క మాట చూసుకొని ప్రార్థన చేసుకున్నాం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20 వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ కింద శీఘ్రముగా చెతక ద్రొక్కించి కృప మీకు మీ విధేయత 19వ వచనంలో మీ విధేయత అందరికీ ప్రచురమైంది కనుక మిమ్మల్ని గురించి సంతోషం. మీరు మేలు విషయమై జ్ఞానులు, కీడు విషయమై నిష్కపటులై ఉండవాలని కోరుచున్నాం. దేవుని బిడ్డలారా, మనం ఎట్లుండాలా? మేలు చేసే విషయంలో ఎట్లుండాలంటే జ్ఞానం ఉండాలంటే. జ్ఞానం అది మేలు చేయడానికి కూడా జ్ఞానం కావాలి మనిషికి. మేలు చేయడానికి జ్ఞానం కావాలి. కీడు చేసేటప్పుడు అంట నిష్కపటం ఉండాలంట. కపట హృదయం గల ఇతరులకి ఏం చేస్తారండి? కీడు చేస్తారు. అందుకే దేవుని బిడ్డలారా, ఇతరులకి ఎవ్వరికి కీడు చేయకుండా ఉండాలంటే మనకేం కావాలి? అందుకే పాము వలె వివేకములు, పావురం వలె నిష్కపటులై ఉండుడి. అట్లాంటి జీవితం, కపటము లేని జీవితం కావాలి. కపటము లేని హృదయం కావాలి. కపటము లేని హృదయం దగ్గర నుంచి కీడు జరగదు. కపటం ఉన్నోళ్ళే కీడు చేస్తారు. కపటం లేనివాడు ఏం చేస్తాడు? కపటం ఉన్నాడు ఖచ్చితంగా ఇతరులకు ఏం చేస్తాడు? కీడు తల పెడతాడు. కపటం లేనివాడు కీడు జోలికి వెళ్ళడు. అంటున్నారా? కనుక మనలో కపటం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, గమనించి ఎట్లుండాలంటే కపటము లేని జీవితం కావాలి. ఆ కపటము లేని మేలు చేయటానికి ఎట్లుండాలా? జ్ఞానం కావాలి. కీడు తలపెట్టకుండా ఉండడానికి ఏం కావాలి? నిష్కపటమైన హృదయం కావాలి. ఇలాంటి హృదయం కలిగి ఉండి మనము ఎట్లాంటి హృదయం ఎవరిలో అయితే వాళ్ళు అంట రోజు అంటే ఇట్లాంటి వాళ్ళు చూస్తే సాతానికి అంటే ఒళ్ళు మండిపోయిందంట, మంట పుట్టుకొచ్చిందంట. ఏది సాతానికి ఏం చూసింది? ఎట్లా చూస్తే మంట పుట్టి ఒళ్ళు మండిపోయి, ఇది ఎట్లాంటి వాడు అంటే మనుషులకి మేలు చేసే విషయంలో జ్ఞానం ఉంటున్నాడు. కీడు ఎవరైనా తలపెడితేనేమో కపటంగా ఉండి నిష్కపటంగా ఉండి ఎవరన్నా. ఇప్పుడు మనకి సమస్యలు ఎక్కడే? మేలు కీడే. అసలు మేలు కీడు లేకపోతే అసలు మనుషుల మధ్య సమస్యలే ఉండవు. అవునా? ఇప్పుడు మనము ఇతరులకు చేస్తే మేలన చేయాలి, కీడన చేయాలి. ఏదో ఒకటి చేస్తాం. ఏదో ఒకటి చేయకుండా ఒకరు కూర్చోడానికి మనం ఏమన్నా మట్టి మనుషులు? చెప్పండి. మట్టి వాళ్ళం కాదుగా, అన్ని తెలుసుగా, పెద్ద తలకాయలు కదా మనం, సామాన్యమైన వాళ్ళు కాదు, ఒకళ్ళ మించిన ఒకళ్ళం కదా. ఎంత జ్ఞానం మనకి ఇచ్చినప్పుడు చేస్తే మేలన చేయాలి, లేకపోతే కీడన చేయాలి. చేతులు ముడుచుకొని, అబ్బాయి నువ్వు మేలు చేయమాకు, కీడు చేయమాకు, మౌనం కూర్చోంటే నా వల్ల కదా, అట్ట నేను ఉండలేను. మనిషి అంటే చేస్తే మేలన చేయాలి, లేకపోతే కీడన చేయాలి. అవునా కదా? ఇప్పుడు మేలు చేయడానికి జ్ఞానం కావాలి, కీడు చేయకుండా ఉండటానికి నిష్కపటమైన హృదయం కావాలి. అంటే ఇటు కీడు చేయకుండా అటు మేలు చేసేవారు ఉంటారు చూసారా? కీడు జోలికి వెళ్ళకుండా మేలు చేసేవారు ఉంటారే, ఇలాంటి వాళ్ళు అంట రోజు సాతాను ఏం చేస్తుంటారు తల మీద. వీళ్ళకి సాతాను తొక్కదే మీదరా
రోజు పొద్దున్న లేచి ఏం చేస్తారు సాతానా? తొక్కు తొక్కండి రోజు. యేసు ప్రభు అయితే సాతాను ఎటు దొక్కాడు? సాతానుని తలను చితుగా ద్రొక్కేను, సాదా రాజ్యమేలును. సాతానుని తలను చితుగా ద్రొక్కేను, సాదా రాజ్యమేలును. క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. మన ఇంట్లో ఒకళ్ళుంటే చాలమ్మ, ఎట్లా అంటాడు? సాతాను తల చేతకు దొక్కి పాదాల కల్లోడు అక్కడ ఉంటే చాలు, గొప్ప ఉజ్జీవంతుడండి. దేవుని బిడ్డలారా, సాతాను తలను చితకు దొక్కి పాదాలు ఎవరు వెంటే మేలు విషయంలో జ్ఞానంగా నడుచుకొని కీడు చేసే విషయంలో నిష్కపటమైన హృదయం కలిగి ఎవరైతే జీవిస్తున్నారో అలాంటి వారి పాదాలు ఎట్లాంటివి తెలుసా? వారు సాతాను వారి జోలికి కాదు కదా, వారి దగ్గరికి రావడానికి కూడా భయపడుతుంది. ఎందుకంటే సాతాను తలను వాడు చితకు దొరికి కాళ్ళు వాళ్ళకు ఉన్నాయి కనుక 6 పాదాలు చూసాం ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్లో. ఏం పాదాలు? స్థిరమైన పాదాలు, రెండవది అడగబడిన పాదాలు, మూడవది నిలవబడిన తొట్టిల్లకుండా ఉండే పాదాలు, నిలవబడిన పాదాలు, సుందరమైన పాదాలు, కపటము సుందరమైన పాదాలు. ఏంటి? సాతాను తలను చెట్టుకు దొరికే పాదాలు. 7 రకాల అనుభవాలతో కూడిన పాదాలు నాకు దయచేయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, నన్ను బలపరచయ్యా, నేను వెళ్ళే మార్గాల్లో నన్ను ఇలాగ నడిపించమని మనం దేవుణ్ణి ఫాస్టింగ్ ప్రేయర్లో ఏం చేద్దామంటే ప్రార్థిద్దాం. ఈ 7 రకాలైన పాదాలతో కూడిన అనుభవం నీకుంటే మన ఇంటి జోలికి ఎవరు ఏ శాతబళ్ళు ఏం చేయవు, ఏ దురాత్మలు ఏం చేయవు, ఏ రోగాలు ఏం చేయవు, ఏ శత్రు సాతాను మనల్ని ఏం చేయదు, ఏ వ్యాధులు మనల్ని ఏం చేయవు. ఏ వచ్చినా మనల్ని మన ఇంటిపైన ఏలుబడి చేసే అవకాశం లేదు. మన ఇల్లు ఆత్మీయంగా కట్టబడుతుంది, మన పిల్లలు బాగుంటారు, మన కుటుంబం దీవెనకరంగా మార్చబడుతుంది. ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేయబడిన వారికి మనందరం చేయబడతా వస్తుంది. కనుక 7 అనుభవాలు కలిగిన పాదాలు మాకు దయచేయమని అనుభవాల కొరకు ప్రార్థన. 7 కాళ్ళు మనం మాకండి. ఎన్ని కాళ్ళు? 7 14 కాళ్ళు తేవంతే. వాళ్ళు అన్ని జిల్లాలో మీరు చూడండి, చేతులు 7 5 ఉంటాయి. ఇటు 5 ఇటు 5. ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో గద, ఒక చేతిలో చెక్కు, ఒక చేతిలో ఇన్ని పెట్టుకొని ఏం చేద్దామని ఎవరు ఇప్పుడు చేతులు ఉన్న వాళ్ళకి 10 రకాలుగా అట్ట కాదు. నేను 7 రకాల పాదాలు కలిగి ఉండమంటలా. ఇచ్చిన 2 పాదాలకే 7 అనుభవాలు. పాదాలకి నా పాదాలకి అనుభవం నేర్పించమని దావీదు ఏం చేశాడు? ప్రార్థించాడు. యేసు ప్రభు చెప్పిన పాదాలు కడగబడిన పాదాలు, అలాగే దావీదు చెప్పిన పాదాలు. ఏ పాదాలు? స్థిరపరచబడిన పాదాలు, అలాగే నిలవబడిన పాదాలు, అలాగే మనం చూస్తూ వచ్చాం కడగబడిన పాదాలు, అలాగే మనం చూస్తాం సుందరమైన పాదాలు, సాతాను చితకు దొరికే పాదాలు. ఈ 7 అనుభవాల్లో నీ పాదాలకి ఎన్ని ఉన్నాయి చెప్పు? లేనివి ఒకవేళ అసెస్ చేసుకో. ఒకవేళ వీటిలో 1 2 ఉండి ఉంటాయా? నాకు ఇప్పుడు సువార్త బాగా చెప్పేవాళ్ళ పాదాలు సుందరమైన, ఆ సుందరం ఎటు మనకు లేదు ప్రభా. మరి ఇంకెక్కడ చెప్పండి? సాధారణ తలను చెతకు దొరికే పాదాలంటే మేలు విషయంలో జ్ఞానంతో, కీడు విషయంలో నిష్కపటంగా నడిచే మనసు మనకు లేదు. సాధారణ రోజు వచ్చి మళ్ళీ దొక్కటం తప్ప మనం దాన్ని దొక్కేది. రోజు వచ్చి నీ తల మీద కూర్చొని ఏం చేస్తుంది? నిన్ను దొక్కి నీకు నెమ్మది లేకుండా నేను చేసేస్తుంది. ఎందుకంటే నీకు జ్ఞానము లేదు, అలాగే ఏం లేదంటే నిష్కపటమైన హృదయం లేదు. ప్రభా, నా పాదాలకి అనుభవాలు ఏమీ లేవు అయ్యా. అలాంటి దౌర్భాగ్యం అయ్యా, నాకు మంచిగా నేర్పించండి అయ్యా. నా జీవిత విధానాన్ని మార్చండి అయ్యా. నా జీవితాన్ని, నా అనుభవాలను మార్చండి అయ్యా. నన్ను చక్కగా నడిపించండి అయ్యా. అందుకంటాడు యెహోషువతో చెప్తా వచ్చాడు దేవుడు, కుడి ఎడమకి తొలగొద్దు.
చక్కగా నడు అని చెప్తూ వచ్చాడు. తర్వాత కొంతమందికి చెప్పాడు చక్కగా నిలబడమన్నాడు. ఎవరిని? యెహెజ్కేలుతో దేవుడు చెప్తాడు, ప్రవక్త అనేది, యెహెజ్కేలు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతాను. నిలబడమన్నాడు. ఫస్ట్ నిలబడితే మాట్లాడతా, నడువు చక్కగా నడవమన్నాడు. ఎవరు నడవమన్నాడు? యెహోషువ అన్నాడు. అటు ఇటు చూడమాక, సరిగ్గా నడువు అన్నాడు. ఏమన్నాడు? ఏం చూడకూడదు, దిక్కులు చూడకూడదు. మనం బిడ్డలారా చక్కగా నడవాలి, చక్కగా నిలబడాలి, ఆత్మీయతలోకి రావాలి, ప్రార్థన నేర్చుకోవాలి, భక్తి నేర్చుకోవాలి, పరిశుద్ధత నేర్చుకోవాలి, దైవత్వాన్ని నేర్చుకోవాలి, క్రమశిక్షణ నేర్చుకోవాలి. అన్నిటినీ నేర్చుకోవాలంటే నీ పాదాలు ఈ అనుభవంలోకి రావాలి. దేవుని బిడ్డలారా చాలా సార్లు మనం దేవుని సన్నిధికి వెళ్తుంటాం, కానీ వీటిల్లో ఏ ఒక్క అనుభవం మనలో ఉండదు, ఏ ఒక్క ఆత్మీయత మనం నేర్చుకొని అనుకుంటాం. అందుకే నా కాడి సులువు, నా భారం తేలిక, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుంటే ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా కళ్ళు మూసుకొని, అయ్యా నాకేం నేర్చుకోలేదు ఇంతకాలం, నాకు అన్నీ నేర్పించవాలి ప్రభు. దేవుడిని అడుగుదాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మరి సీనన్న కొరకు, అలాగే రమణకు కొరకు ప్రార్థిద్దామండి. సురేష్ కొరకు, శ్రీవాణి కొరకు కూడా ప్రార్థిద్దాం.